వీడియోలో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూస్తే సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పట్టారు. వారాంతానికి తోడు పండుగ సెలవులు కూడా రావడంతో సొంతూళ్లకు బయలుదేరారు. పాఠశాలలకు నేటి నుంచి వారం రోజులు సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ విజయవాడ రూట్లో వాహనాల రద్దీ పూర్తిగా పెరిగింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ పతంగి టోల్ గేట్ వద్ద 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతికి పట్నం జనం సొంతూళ్లకు బయలుదేరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇప్పటికే కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు సమాచారం వస్తోంది. పట్నం జనం పల్లెబాట పట్టారు. వారాంతానికి తోడు పండుగ సెలవులు కూడా రావటంతో సొంతూళ్లకు జనం బయలుదేరారు. పాఠశాలలకు నేటి నుంచి వారం రోజులు సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ రూట్లో వాహనాల రద్దీ పూర్తిగా పెరిగింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పంతంగి టోల్ గేట్ వద్ద 3 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా. చంద్రశేఖర్, వారాంతపు సెలవులు అలాగే పండగ సెలవులు కూడా తోడు కావడంతో పట్నం జనమంతా పల్లెబాట పట్టారు. ఎక్కడికక్కడ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి టోల్ ప్లాజాల వద్ద కనిపిస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? హోలీ ఇటు తెలుగు రాష్ట్రాలకే ఇటు చాలా ప్రముఖ పండుగ చెప్పుకునే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు మొత్తం కూడా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళంతా కూడా జిల్లాల వైపు ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి సెలవులు కావడం, రేపటి నుంచే 3 రోజులు వరుసగా పండుగ ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ వాసులు జిల్లాలకు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ పోతున్న స్వగ్రామాలకు పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హైదరాబాద్ నుంచి మొదటగా ఈ NH65 విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొదటగా తగిలే పంతంగి టోల్గేట్ వద్ద, చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్గేట్ వద్ద భారీగా సుమారు 5 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్గేట్ల వద్ద టోల్ వసూలు చేసే విషయంలో అయితే కొంత మంచు కూడా వాళ్ళకి కొంత అడ్డంకిగా మారింది. మంచు వల్ల కూడా కొంత నెమ్మదిగా ఇటు వాహనాల ట్రాఫిక్ సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది నేపథ్యంలో దాంతోపాటు టోల్ కలెక్షన్ కూడా కొంత మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మొత్తం 13 గేట్లు ఉంటాయి. 13 గేట్లు ఎప్పుడు కూడా ఒకవైపు 6 ఉంటాయి. అయితే ఈ రద్దీ నేపథ్యంలో 9 గేట్లు ఇటు విజయవాడ వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకి 9 గేట్లు తెరిచారు. అయినా కానీ రద్దీ మాత్రం భారీగా రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే ఇటు ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ఇప్పటికి ఇటు ఎవరైతే టోల్ గేట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా త్వరగా వాహనాలు పంపించే ప్రక్రియలో భాగంగా ఒక మిషన్లు ఇచ్చి, మొత్తం స్వైపింగ్ మిషన్లు ఇచ్చి వాహనాల దగ్గరికి డైరెక్ట్ గా స్వైపింగ్ మిషన్లు తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది టోల్ గేట్ సిబ్బంది. అయితే వాళ్ళంతా కూడా వెళ్తున్న క్రమంలో కూడా ఎవరైతే ముందు అంటే కొంతమంది కార్డు లేకపోవడం, కొంతమందికి వివిధ రకాల సమస్యల వల్ల కూడా ఇంకా అది నెమ్మదిగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం ఇంకొక 2-3 గంటలు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మేము అదనపు గేట్లు కూడా తెరిచాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఉండదని చెప్పి వాళ్ళు. చంద్రశేఖర్, వాహనదారులు ఏం చెప్తున్నారు? టోల్ ప్లాజా దగ్గర గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఉంది కదా, వాహనదారులతో మీరు మాట్లాడుంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు వాహనదారులు ఒకటే చెప్తున్నారు, ప్రతిసారి సంక్రాంతి సమయంలో కావచ్చు, లేదంటే ఒకేసారి 4-5 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు, జిల్లాలకు ప్రయాణం అయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కానీ ప్రతిసారి ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రతిసారి టోల్గేట్ దగ్గర జామ్ అవుతుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇట్లాంటి జామ్ అవుతున్నా కానీ ఒక శాశ్వత పరిష్కారం చూపడంలో ఇక్కడ ఎవరైతే NHA కావచ్చు, GMRకి సంబంధించిన సిబ్బంది కావచ్చు విఫలమవుతున్నారని చెప్పి వాహనదారులు ఆరోపిస్తున్నారు. అయితే టోల్గేట్కి సంబంధించి అవసరమైతే ముందే దాన్ని తీసుకోవడం, లేదంటే ముందే ఆన్లైన్ లో ఒక సిస్టమ్ చేయడం, ఎవరైతే పండుగలకు వెళ్ళాలనుకుంటున్నారో అట్లాంటి వాటికి ఒక స్పెషల్ గా ఆన్లైన్ లో ఏమన్నా ఫీజు చెల్లించడం లాంటి ఒక ఆప్షన్ పెట్టుంటే అందరూ కూడా ముందే చెల్లించడం లాంటివి చేసుకునే వాళ్ళు నేరుగా టోకెన్ ఇస్తే వెళ్ళిపోయేటట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకున్నా కానీ, లేదంటే ఏదైనా ఒక అప్డేట్ గా ఆలోచించుంటే బాగుండు. ప్రతిసారి ఈ సమస్య వస్తున్నా కానీ శాశ్వత పరిష్కారం చూడకుండా కేవలం గేట్లు తెరవడం, లేదంటే అదనంగా మిషన్లు పెట్టడం, లేకపోతే ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతున్నా కానీ రద్దీ మాత్రం కొనసాగుతుంది. కేవలం ఒక GMR అదేవిధంగా ఈ NHAకి సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యం
వర్షం వల్లనే ప్రతిసారి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామాలకు వెళ్లేందుకు గంటల తరబడి టోల్ గేట్ల దగ్గర వేచి చూడాల్సి రావడంలో ఒక రోజంతా కూడా మాకు వచ్చిందే చాలా రోజుల తర్వాత 3 రోజులు ఇట్లా ఫ్యామిలీతో ఉండాలని కూడా ఒక రోజంతా కూడా టోల్ గేట్ దగ్గర ఇన్ని గంటలు ఉండాల్సి వస్తుంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పడుతున్నారు. వారాంతానికి తోడు పండుగ సెలవులు కూడా రావడంతో సొంతూళ్లకు జనం బయలుదేరుతున్నారు. పాఠశాలలకు కూడా నేటి నుంచి వారం రోజుల పాటు సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ రూట్లో వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. స్క్రీన్ మీద మనం చూడొచ్చు, టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పూర్తిగా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ పంతంగి టోల్ గేట్ వద్ద 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతికి సొంతూళ్లకు జనం బయలుదేరారు. ట్రాఫిక్ హైదరాబాద్ విజయవాడ రూట్లో పూర్తిగా పెరిగిన పరిస్థితి. టోల్ ప్లాజాల వద్ద ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది.